మావా కరెక్ట్ గా ఉందా? సరిగ్గా అంటించరా. రేయ్, దాన్ని చించి పడేసి మన పోస్టర్ అంటే వీడికి ఎందుకురా పోస్టర్? వీడి మొహానికి ఒక పోస్టర్. నువ్వేం చేస్తున్నావురా? రే చూడరా, రే ఇటువైపు రా, ఇటువైపు. అలాగా. మావా హిట్లర్ వస్తుంది, ఏదో ఫిట్టింగ్ పెట్టద్ది. మామా హిట్లర్ రావడం కరెక్టే, కూడా వచ్చే వాళ్ళంతా ఉగండా అధిపతి ఈడియమని కూతురులో ఉన్నారా? అది కదరా, ఆ రోజ్ కలర్ డ్రెస్ వేసుకుని వాక్ మీద వస్తుంది తనే రా ముసోల్ని వారసురాలు. ఈడియమిన్ వారసులు కూడా భరించచ్చు, కానీ ముసోల్ని వారసులు భరించలేవురా. మందు కొట్టి ఊరికే తిరగాలి, దానికో ఎలక్షనా? నువ్వొకదానివి, ఈ ఎలక్షనే రేపు దేశాన్ని ఏలడానికి పునాది. ఏ కోతి, ముందు చదువుకొని బాగుపడే మార్గం చూడు. రేయ్, రేపు తెలుసుందిరా, గెలవబోయేది మనమే. ఏం తమ్ముడు, మనకే కదా ఓటు? బాస్, మా ఓటు మీకే. ఓకే, ఆల్ ది బెస్ట్ బాస్. మీరు గెలిస్తేనే మన కాలేజ్ గౌరవం. ఓకే. రే మామా, రేపు చీరలు బాగా అమ్ముడైపోతాయి. ఏంట్రా విశేషం? రేపేమైనా ఫెస్టివలా? సరైన వేస్ట్ ఫెయిల్ అవురా నువ్వు. రేపు ఎలక్షన్ లో ఓడిపోయిన వాళ్ళు చీరలు కట్టుకుంటారు. ఊరుకుంట్రా. పోరా 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 రే, రేపు తెలుసుందిరా ఎవరు గెలుస్తారో. శివ ఓవర్గా పోతున్నాడ్రా. చావ్, చచ్చిపో. అదనరా రేయ్, రేయ్ వాళ్ళ నామంట్రా. రేయ్ రేయ్ అశోక్, ఏంట్రా బావని నిలదొస్తారా మిమ్మల్ని? రేయ్ రేయ్, ఎన్నోసార్లు చెప్పారు. ఎప్పటికైనా నీ చావు నా చేతుల్లోనే రా. నమస్తే అన్న. ఇది సీల్డ్ టెండర్. దీని ప్రొసీజర్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయినప్పటికీ దీని గురించి మీ అందరికీ మరోసారి చెప్తాను. ఇది వంతెన కట్టడానికి టెండర్. ప్రభుత్వం ఒక ధరని నిర్ణయించింది. ఆ ధరని కోట్ చేసే వాళ్ళకి, ఆ ధర కన్నా తక్కువ ధర కోట్ చేసే వాళ్ళకి ఈ కాంట్రాక్ట్ దొరుకుతుంది. అదేంటంటే, ఆఫీసర్, ఈ వంకాయ కథలని మాకు తెలుసు కానీ ముందు వేలంపాడు ఆరంభించు. 13 కోట్లు కోట్ చేశారు సుమన్ కన్స్ట్రక్షన్. వీళ్ళేమో 18 కోట్లకి పూర్తి చేసేస్తా ఉన్నారు ఎల్ఎన్ఆర్ కన్స్ట్రక్షన్. కాశీ బిల్డర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు 11 కోట్లకి కోట్ చేశారు. 10 కోట్లకి టెండర్ కోట్ చేశారు మహేష్ బిల్డర్స్. గవర్నమెంట్ ఏ రేట్ నిర్ణయించిందో అది చెప్పబోయా. గవర్నమెంట్ ఈ వంతెన కట్టడానికి 10 కోట్లని నిర్ణయించింది. అందుకని ఈ టెండర్ మహేష్ బిల్డర్ వాళ్ళకే దక్కుతుంది. అందరికీ నమస్కారాలు. నమస్కారం. ఈ ఆదికేశవులకు ఓటమనేదే లేదు. నన్ను ఓడించే మొనగాడే లేడు. ఇదిగో కాశీ, ఒక్క నిమిషం. బేలంపాట్లోనే నన్ను ఓడించలేవు. నన్ను చంపడానికి మనుషులను పంపిస్తావా? నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? కొండని తెలిసి ఢీకుంటున్నావు చూడు, అందుకేరా. నీలాంటి వాడిని నా శత్రువుగా ఎందుకు చేసుకున్నానో తెలుసా?
అప్పుడే నా జీవితంలో ఒక థ్రిల్ ఉంటుంది, లేదంటే జీవితానికి అర్థమే ఉండదు. అనవసరంగా రెచ్చగొడుతున్నావు. ఆ తర్వాత నేనేం చేస్తానో నాకే తెలియదు. నీలో ఈ కోపం ఉంది చూసావా, అదే నాకు నచ్చింది. ఇలా చూడు కాశీ, నిన్ను ప్రాణాలతో ఉంచింది చిన్న ఈగలాగా కుడుతుంటావు చూడు, అందుకే. అప్పు, నిప్పు, పగ ఈ మూడిట్లో ఏదో ఒకటి మిగిలించుతాను, అందుకే నిన్ను మిగిల్చాను. చూసుకుంటాను రా నిన్ను. రండిరా. భవాని గెలిచాను రే. వాడు ఎలా గెలిచాడ్రా? అవకాశమే లేదే. రే ఏదో కుట్ర జరిగిందిరా. మావా పదరా వెళ్ళి ప్రిన్సిపల్ కలుద్దాం. ఈ ఎలక్షన్ చెల్లదని చెప్పి అనౌన్స్ చేద్దాం. వదిలేండ్రా, పెద్ద అసెంబ్లీ ఎలక్షన్ లాగా దీనిపై పెద్ద చేయకండి. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? మామూలుగానే వాడి గొడవ భరించలేకపోతున్నాం, ఇప్పుడు ఎలక్షన్ లో గెలిచాడు, ఇక మన పని అంతే. బాధ్యత అంటూ వచ్చాక వాడు ఏమీ చేయలేడు. ఏదైనా చేస్తే వాడికే ప్రాబ్లం. నీలాగా మేము బాధ్యతగా ఉండలేవురా. రేయ్ రే రండిరా, వాళ్ళ గ్యాంగ్ ఎరగదేద్దాం. పదరా. రేయ్, కిందకి దించండ్రా. మిత్రుడు కూర్చొని ఉన్నాడ్రా, 4 మంచి మాటలు మాట్లాడొస్తాను. ఇదిగోండి రా, చీరలు కట్టుకోండి. ఆగండ్రా, కూర్చోండ్రా. శివ, నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. పర్సనల్ గా మాట్లాడాలా? అక్కడికి వెళ్ళి మాట్లాడుకో, అక్కడైతే ఎవ్వరు ఉండరు. పర్సనల్ గా మాట్లాడడానికి ఏముంది? నువ్వు గెలిచావు, నీ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, వెళ్ళి మందు కొట్టి జాలీగా ఎంజాయ్ చేయండి. లేదు శివ, అది ఇప్పుడు ముఖ్యం కాదు. నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి, ప్లీజ్. రేయ్, వాడు పిలుస్తున్నాడని వెళ్ళొద్దురా. ఆగండ్రా. ఏంట్రా వాడి నమ్మి వెళ్తున్నాడు? రేయ్ రే అశోక్, పర్సనల్ గా మాట్లాడాలని తీసుకొచ్చి అటు ఇటు వాకింగ్ చేస్తున్నావేంటి? ఎలా మొదలు పెట్టాలో తెలియడం లేదురా. కృతజ్ఞత అనే పదం కన్నా గొప్ప పదం ఈ ప్రపంచంలోనే లేదనిపిస్తోంది. థ్యాంక్స్ శివ. నేను నమ్మలేకపోతున్నానరా నువ్వు ఇలా చేశావు అని. థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు యూరా. పెద్దగా ఏం చేశానురా, నా వల్లే చిన్న సహాయం అంతే. ఏంటి శివ అలానేసావు? నువ్వు చేసిన సహాయం వల్లే నేను గెలిచానురా. నువ్వు లేకపోతే నేను తలెత్తుకుని తిరిగేవాడిని కాదురా. నా ఫ్రెండ్స్ నన్ను ఇన్సల్ట్ చేసేవారు. మేమంతా చీరలు కట్టుకుని తిరగాల్సి వచ్చేది. ఓట్ బాక్స్ తీసుకెళ్లకుండా చేసి, దొంగ ఓట్లు పడకుండా చేసి నువ్వు నన్ను గెలిపించావురా. కాదు కాదు, గెలిపించలేదు, నా గౌరవాన్ని కాపాడావురా. థ్యాంక్స్ రా, థ్యాంక్స్ రా. బంతిలామంటారా? నేను వేస్తాను, నాకేమంటారా? రే రే బండుడా, వస్తావా? ఆడటం చేత కదా కానీ ముందుంటావా? చూడు, నన్ను చూసి నేర్చుకో. ఎలా వేయాలో నేర్పిస్తాను, చూసి నేర్చుకో. తప్పుకో తప్పుకో. చూడు, నేను వేస్తాను. చూడు చూడు, చూసి నేర్చుకోండి. ఇలాగ చూసాం కదా, ఒక్కడే ఆడతాడు కదా, ఎలా వేస్తాడేమో చూద్దాం. అంత సీన్ లేదురా. కూర్చో కూర్చో, ఆగరా, ఎందుకు తొందరపడుతున్నావు? ప్రశాంతంగా కూర్చో. మామ నాకు డౌట్ రా. వీడు డౌట్ పుట్టినాడు రా, ఎప్పుడు ఏదో ఒక డౌట్ వస్తూనే ఉంటుంది. రేయ్, వీడెప్పుడు ఎలా మారాడు? ఇలాంటి వాళ్ళతో తిరగకూడదురా. రేయ్ అరే ఊరుకుండ్రా, ఫ్రెండ్ డౌట్ అడిగాడు, మనమే కదా క్లియర్ చేయాలి. అవునరా, ఈయన పెద్ద డాక్టర్ సమరం, అన్ని డౌట్లు తీర్చేస్తాడు. రేయ్, నీకు ప్రేమలో సందేహమా లేక శృంగారంలో సందేహమా? ఏమైందిరా మీకు? అందరూ ఒక మాదిరిగా మాట్లాడుతున్నారు. రే డౌట్ గా డౌట్ వచ్చింది. ఓకే, ముందు డౌట్ ఏంటో చెప్పు. పోలీసుడు టోపీ లాఠీ ఎందుకు ఉంచుకున్నాడు? మనల్ని రక్షించడానికే? కాదు. శత్రువుల రక్షణ కోసమా? కాదురా. దాంతో లాఠీ చార్జ్ కానీ కాదు. రే మరైతే ఎందుకు పెట్టుకుంటారా? నువ్వైనా చెప్పి చావరా. తెలియకపోతే అలా అడగండి, చెబుతాను. సరే చెప్పరా. చెప్తానురా, పోలీసు వాళ్ళు టోపీ లాఠీ ఉంచుకున్నది వాళ్ళ రక్షణ కోసం రా. రే ఇదిగో, అర్థమైందా?
రే అందరూ సైలెంట్ గా ఉండండి రా, హిట్టర్ వస్తుంది. ఏంట్రా ఓ గులాబీ జిలేబీ అయింది, రెండ్రా చూద్దాం. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ శరణ్య. నీ బర్త్డే నీకే గుర్తులేదా? అదేం లేదు. ఎందుకు అనవసరంగా చైన్ తీసుకొచ్చావు? వేస్ట్ ఖర్చు. అలా అనకు శివ, నేనెప్పుడూ నీకు గుర్తుండాలి. అందుకే ఈ చిన్న గిఫ్ట్ ఇదిగో. శివకి వాళ్ళ బర్త్డే అని మీకు కూడా తెలీదా? మీరందరూ అసలు ఏ ఫ్రెండ్స్? సారీ హిట్లర్, మేమందరం మర్చిపోయాం. ట్రీట్ ఇవ్వడం మర్చిపోయారా? వస్తాను శివ, బాయ్. మిత్రమా, ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉండాలిరా? మన స్నేహాన్ని ఎవరు విడగొట్టలేరురా. లూజరా వాడు, వాడిని ఎవరు పట్టించుకోకండి. రే 90 వేస్తే ఫుల్ తాగినట్టు ఫీల్ అవుతుంటాడు. మావా, ఏదో ఒక అవసరం లేదే మనిషి మందు కొట్టాడురా. రే అయితే నీ అవసరం కొద్దీ మొత్తం ఫ్రెండ్షిప్ చేస్తున్నావు అనమాట. మావా, మనసు ముక్కలో ఎలా మాట్లాడాడురా. చూడరా, నేను అవసరం కోసమే ఫ్రెండ్షిప్ చేస్తున్నానట. ఎంత మాట తీసాడు. చైన్ తాకట్టు పెట్టి మనందరికి మందు కొనిచ్చిన మన శివ, ఆహా, నా శివ. అరవకండ్రా, అందరూ చూస్తున్నారా? రే చూస్తే చూడనేరా, ఇదొక ఎంటర్టైన్మెంట్. ఏ కొప్పున పూలెట్టుకుని కొంగున వేరెట్టుకుని ఊరంతా నేనెళ్తుంటా. కేవ్ కేక అసామి రంగా కేవ్ కేక. కొప్పున పూలెట్టుకుని కూర్చోరా. ఇక్కడికి ఎందుకు వచ్చావే? నీకు అసలు ఎవరి గురించి దిగులు లేదుగా. నేను ఇక్కడికి వస్తే నీకేంటి? సరే సరే, నువ్వు బయలుదేరు. ముందు నువ్వు నాతో రా. వదలవే. అనుకున్నాను చైన్ తాకట్టు పెట్టి తాగుతావని. తాకట్టు పెట్టావా లేక అమ్మేసావా? బంగారం అనేది కష్టాల్లో ఆదుకునేది. మా వాళ్ళు మందు కావాలన్నారు, సేటు దగ్గరికి పంపించాను. నీకు సిగ్గుగా లేదు? లవ్వర్ గిఫ్ట్ గా ఇచ్చిన చైన్ తాకట్టు పెట్టి ఇలా తాగుతున్నావే. డోంట్ వరీ బంగారం, ఇందులో సిగ్గుపడడానికి ఏముంది? తాకట్టుకి వెళ్ళింది, మళ్ళీ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆ చైన్ నా గుండెల మీద అలా ఊగుతూ ఉంటుంది. నిన్ను బాగు చేయడం కుదరదు. వీళ్ళతో కలిస్తే నువ్వింకా నాశనం అయిపోతావు. నేనేమైనా నాశనం అయిపోవడానికి తెలుగు సినిమాలో విలన్నా? పోవే పో. పెద్ద 9 తారవన్న ఫీలింగ్ ఒకటి. పోవే. నిన్ను పెళ్లి చేసుకున్న జీవితంలో ఒంటరిగా మందు కొట్టగలనా? పెళ్లి చేసుకున్న నా సహోదరులందరినీ అడిగి చూడు, ఎవరైనా ప్రశాంతంగా మందు కొడుతున్నారా? మనిషి మనసు గతి ఇంతే అని ఆచార్య ఆత్రేయ అన్నారే. మనసు ఉన్న వాళ్ళతో మాట్లాడితే మిగతా వాళ్ళ బాధను అర్థం చేసుకుంటారు. నీకసలు మనసు అంటూ ఉంటే కదా. నీతో మాట్లాడిక ఏ ప్రయోజనం లేదు. నువ్వు నేను కలవడం ఇది ఆఖరిసారి. మావా, బోర్ కొడుతుందిరా. కాలేజీ కొట్టి సినిమాకి చెక్కేద్దామా? డైలీ కాలేజ్కి వచ్చేవాళ్ళగా నువ్వు అసలు వేస్ట్ రా. డైలీ ఎదురింటి కిటికీలో సినిమా చూస్తున్నా. నువ్వే ఒక లూజు, ఎదురింట్లో సీనా? అదేం లేదురా, వాళ్ళ ఇంటికి వెళ్తాను. నాకు కొంచెం పెరుగన్నం పెడుతుంది అంతే. ఏయ్, ఇది మమ్మల్ని నమ్మంటావా? డైలీ పెరుగన్నం మామిడికాయ తొక్క. వీడు నిజాలు చెప్తే ఒప్పుకోడ్రా. ఏంట్రా శివ ఇంకా రాలేదు? నాకేమో టైం అయిపోతుంది. వాడెక్కడో హెట్లతో కలిసి రౌండ్లు వేస్తూ ఉంటాడు. ఏం శివ ఇంత లేట్గా వచ్చావు? ఇంతసేపు నీకోసమే ఉన్నానురా. ఎక్కడికి బయలుదేరావు? కావాలంటే చెప్పు, నేను డ్రాప్ చేస్తాను. వద్దు శివ, అనవసరంగా నీకెందుకు శ్రమ. అమ్మ బట్టలు కొనాలని చెప్పారు, నేను ఆమెతో పాటు వెళ్ళొస్తాను. ఓకేరా, బాయ్. రేపు మీట్ అవుతాం. ఓకేరా, బాయ్ రా. బాయ్ రమ్మా, బాయ్.
ఏంటి మావా అంత డీప్ గా ఆలోచిస్తున్నావు? అశోక్ ప్రవర్తన సరిగ్గా లేదురా. ఏంటి మామ నువ్వు అనేది? మనతోనే అబద్ధం చెప్తున్నాడు. రేయ్ వాడు అబద్ధాలు చెప్తున్నాడని నీకెలా తెలుసు? ఏ ఆధారంగా చెప్తున్నావు? అమ్మతో డ్రెస్ కొనడానికి వెళ్తానంటున్నాడు. దాంట్లో అబద్ధం లేదా? అలాగా? వాడేదో తప్పు చేస్తున్నాడు అనిపిస్తోంది. దాన్ని మనం కనిపెట్టాలి. అవునరా, తప్పకుండా నేను కనిపెడతాను. అవును, ఢిల్లీ నుంచి దిగుచ్చిన పెద్ద సిఐడి ఆఫీసరు కనిపెట్టేస్తాడు. బాబు, లేడీస్ హాస్టల్ కి ఎట్టెళ్ళాలి? స్ట్రైట్ గా వెళ్ళి రైట్ సైడ్ ఫస్ట్ బిల్డింగ్. చాలా థ్యాంక్స్ ఎవరిని అయ్యా. చూడాలి పెద్దాయనా? మా అమ్మాయి సులక్షణ. అరే మన బక్క పిల్ల సులక్షణ రా. పోకిరి పిల్లల్లో ఉన్నారు. హలో పెద్దానా. ఆ? మ్మ్. ఏమిటయ్యా? ఇదేంటో తెలుసా? నాకు తెలుసు. మీ నాన్నకు తెలుసుంటే ఇక్కడికి వచ్చి కూర్చో. బాగా ఇచ్చాడు కదా కౌంటర్. బాగుందా బావా? సాధారణమైన కౌంటర్ కాదురా, స్ట్రాంగ్ కౌంటర్.